హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూడండి, అరుంధతి కోట, పాతపాడు బంగ్లా, ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికైతే. ఇది బనాయనపల్లిలో చాలా ఫేమస్. బనాయనపల్లి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంతకాలం క్రితం అయితే ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. కొన్ని రోజుల క్రితం అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ మంగంపేటలో వాటర్ ఫాల్స్ అనేది ఉండేది. కానీ అక్కడికి వెళ్ళే టైంలో మేము దీన్ని కూడా విజిట్ చేసి చూడటం జరిగింది. నేను అప్పటికే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. అయితే అప్పుడు ఇక్కడైతే డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడ ఒక టీ షాప్ కానీ అలాంటివి ఏమీ లేవు. కానీ జనాలు మాత్రం ఆ అరుంధతి కోటని చూడటానికైతే రావడం జరుగుతుంది. అది మెల్లిగా వస్తూ ఉండడం, జనాలు పెరగడంతో అక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుంది. చూడటానికి బయట నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, అంత డొల్ల. నిజం కాదండి బాబు, ఏం చెప్పినా అబద్ధం అనుకుంటారు, కామెడీగా తీసుకుంటారు. నిజంగానే డొల్ల, ఏమీ లేదు. అంత ఏదో ఒక కూలిపోయిన ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంత ఎక్సైట్మెంట్తో అయితే ఏం వెళ్ళదు. బయట నుంచి ఫోటోషూట్స్ అయితే పర్లేదు, బాగా తీసుకోవచ్చు. లోపలికి వెళ్తే కొంచెం అక్కడక్కడ కొంచెం గలీజ్గా కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు ఒక దగ్గర అంటే 5 ఇయర్స్ అవుతుంటుంది వెళ్ళి. అప్పుడు వెళ్ళి చూశాను. ఇప్పుడు లోపల ఎలా ఉందో, ఏమైనా మార్పులు చేపించారో ఏమో మనకైతే తెలియదు. ప్రజెంట్ మనమైతే పలకూరకు అయితే వెళ్తున్నాం. అందమైన కొండల్ని చూపిస్తాము. సారీ, పసుపలంట. ఫ్రెండ్స్, మొన్న కాంజూరింగ్ సినిమా అయితే రిలీజ్ అయిందంట కదా. ఆ మూవీ ఎలా ఉందో కొంచెం కామెంట్లో చేయండి. మా సైడ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఎందుకంటే బనాయనపల్లిలో ఉండేది 2 థియేటర్లు. అవి వేసిన సినిమానే, వేసిన సినిమానే వేస్తా సంపదకుంటాడు. ఆన్లైన్లో అయినా డౌన్లోడ్ చేసుకొని చూడన్నా చూస్తాను. మూవీ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. చాలా రోజుల నుంచి కొద్దిగా వీడియోస్ తీయలేదు, కానీ ఈరోజు అయితే మాకు ఒక అవకాశం చూస్తున్నాం. చూడండి, ఈ కొండలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కానీ నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఆ కొండంత ఎత్తుకు మనం ఎదగాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ కొండంత ఎత్తుకు ఎదగలేము, కానీ ఆ ఫీలింగ్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ దత్తనాథ చూసారు కదా. ఇప్పుడు దత్తనాథ చెరువు, ఆ చెరువులో ఉండే నీళ్ళల్లో కొన్ని ఇక్కడ ఉంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళకల్లా ఉపయోగపడుతుంది. దాన్ని నేనైతే పసుపలకి వెళ్తున్నాము. చూపిస్తాము రస్తా. ఇప్పుడైతే డబల్ రోడ్, చిన్న రోడ్లో ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా చూపిస్తాము. చూస్తూ ఉండండి. కొండలు ఇప్పుడైతే కొద్దిగా రైళ్లకు మట్టిలతో వేశారు. చూడండి, ఇక్కడ పంట పొలాలు వచ్చేసి ఇక్కడ ఎర్రమస వడ్డీ వేశారు. దీన్ని కంది అంటారు, కంది పంట అంటారు. ఇప్పుడైతే
వర్క్ వచ్చింది కదా, వాళ్ళు దిగారు, మేమే దిగాలి. ఎందుకంటే మాకు లోడింగ్ లోడ్ ఫుల్గా ఉంది. అదిగో అక్కడే ఆ కొండ లోపల ఒక ఊరుంది. ఆ ఊరి పేరు స్టెగిన్ అంటారు. ఈరోజు ఫ్రెండ్స్ ఇంకా ఈ చికెన్ రోడ్డు డబుల్ రోడ్ చేయడానికి తయారు చేసుకున్నారు. ఈ రోడ్డు వచ్చేసి త్వరలో డబుల్ రోడ్ అవుతుంది. ఈ రోడ్డు ఎక్కడ అనుకున్నారు, గుడ్డి రోడ్డు. ఇలా ఏమన్నా మీరే చెప్పాలి. వాడు అట్టుపోతాడు, వాడు ఇటు వస్తాడు, మధ్యలో మేము పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. అందమైన కొండలు, అందమైన పంట పొలాలు, దరిద్రమైన రోడ్డు, అంతకంటే ఈయనమైన మా బతుకులు చూశారు కదా. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. ఉంటాము, బాయ్, మళ్ళీ కలుద్దాం.